హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఏపీ స్టూడెంట్స్, ఏపీ తెలంగాణ ఎఫ్సెట్ 2025 ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ రాకపోతే మరి జేఈలో గ్యారంటీ తక్కువ అందరికి. ఇక్కడ మనకి 90% గ్యారంటీ ఉండదు. తెలంగాణ ఎఫ్సెట్ కానీ, ఆంధ్ర ఎఫ్సెట్ కానీ, ఏపీ ఎఫ్సెట్లో కానీ సీటు రావాలంటే 90% గ్యారంటీ ఉంటుంది. కానీ అలాంటి ఎఫ్సెట్లో మరి కాంపిటీషన్ పెరుగుతుందా, పోటీ ఎక్కువ, రాణించేది ఎలా? మంచి కాలేజీలు, సపోజు ఏపీలో టాప్ కాలేజీల్లో సీట్లు ఎలా రావాలి, మరి తెలంగాణలో టాప్ కాలేజీలు, ఏపీ కాలేజీలో తీసుకుంటే మనకి జేఎన్టీయు అనంతపురం, జేఎన్టీయు కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆర్వీఆర్జేసి, ఒక 10 కాలేజీలు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణలో మనకి యూనివర్సిటీలు చూస్తే ఉస్మానియా కానీ, జేఎన్టీయు కానీ యూనివర్సిటీలు, తర్వాత సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, మరి నారాయణమ్మ మంచి కాలేజీలు ఉంటాయి, బీవీఆర్ఐటి, ఇలాంటి శ్రీనిధి, సివిఆర్ కాలేజ్, ఇలాంటి మంచి మంచి టాప్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మరి సీటు రావాలంటే మరి ఏ విధంగా ఉంటుంది, కాంపిటీషన్ ఏమైనా పెరుగుతుందా? ఇది ఒక మరి ఆర్టికల్ అయితే రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. ఇది ఒకసారి చూద్దాం కాంపిటీషన్ ఎలాగ ఉంటుంది. మరి ఎంసెట్లో అందరికీ 100% సీట్ వచ్చిద్దాం నాకు తెలిసి, ఏదో వచ్చినా కానీ సీట్స్ కూడా మనకి 175, తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మరి సీట్స్ కూడా 1,00,000 పైన ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల సీట్లు ఉన్నాయి. మొత్తము 3 లక్షల పైగా సీట్లు అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ కూడా ఇది 160 మార్కులకు ఎగ్జామినేషన్ పెడతారు అనుకోండి. చూద్దాం డీటెయిల్స్గా అయితే ఒకసారి. మరి ఏపీ ఎఫ్సెట్లో మరి పోటీ ఎక్కువ, మరి రాణించేదల. ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, ఎంపీసీ చదువుతున్న 1,00,000 మంది విద్యార్థుల సపరం ఈ కోర్సు పూర్తి చేసుకుంది భవిష్యత్తులో సుస్థిర కెరీర్ అవకాశాలు లభిస్తున్న నమ్మకం. అందుకే ఇంజనీరింగ్ కోర్సులు చేరేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈఏపీ సెట్ 2025-2026 ప్రతి ఏటా 1,00,000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఈఏపీ సెట్కు ఏటాటా పోటీ పెరుగుతుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో పరీక్ష డేట్స్ కూడా వచ్చేసినాయి. ఈ నేపథ్యంలో ఈఏపీ సెట్ పరీక్ష విధానం, సిలబస్, బోర్డు పరీక్షలు, ఇతర ఎంట్రన్స్తో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషను ఏ విధంగా సాగించాలనేది వీడియోలు చేయడం జరుగుతుంది. చూసినట్టయితే ఇక్కడ ఏపీ ఎఫ్సెట్, తెలంగాణ ఎఫ్సెట్ 2 డేట్స్ కూడా వచ్చేసినాయి. మరి ఏపీలో మే 12 నుంచి, తెలంగాణలో మే 4 నుంచి పలు సెషన్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఎఫ్సెట్ అనేది ఇటు బైపీసీ స్టూడెంట్స్, ఇటు ఎంపీసీ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. బైపీసీ స్టూడెంట్స్ అంటే ఫార్మసీలో, అగ్రికల్చర్లో, అదే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్, ఫార్మసీలో జరగచ్చు. అదేవిధంగా అన్వదయము, కాన్సెప్ట్ల మారిగా అవగాహన కీలకం. అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలమ్మా, ప్రిపరేషన్ మీద వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని మరి స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి డీటెయిల్స్ రావటం జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఏపీ, తెలంగాణలో తాజాగా ఈఏపీ సెట్ 2026 తేదీలు అయితే ఖరారయ్యాయి. ఏపీలో మే 12, 13, 14, 15, 18 తేదీలో ఇంజనీరింగ్ స్ట్రీమ్, 19, 20 తేదీలో అగ్రికల్చర్ జరిగింది ఏపీలో నిర్వహిస్తారు. అదేవిధంగా తెలంగాణలో మే 4, 5లో తెలంగాణలో అగ్రికల్చర్ ముందు పెడుతున్నారు, ఏపీలో అగ్రికల్చర్ తర్వాత పెడుతున్నారు స్ట్రీము, ఫార్మసీ స్ట్రీములు. మే 9, 10, 11 తేదీలు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగున్నాయి ఏపీ ఎఫ్సెట్, తెలంగాణ ఎఫ్సెట్. మొత్తము ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మొత్తము 160 మార్కులకి ఇక్కడ 160 మార్కులకి ప్యాటర్న్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ తెలుసుకోండి. ఈఏపీ సెట్ మొత్తం 160 మార్కులకు పెడతారు. ఇందులో ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, మ్యాథమెటిక్స్ 80 మార్కులు, మొత్తం 160 మార్కులు అమ్మ స్టూడెంట్స్. అంటే మ్యాథమెటిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఎక్కువగా. మరి ఎంసెట్లో మ్యాథమెటిక్స్, అదే జేఈలో అయితే సమానంగా ఉంటుంది. మనకి 75, 300 మార్కులు కదా, 100 మార్కులు ఫిజిక్స్, 100 మార్కులు మ్యాథమెటిక్స్, 100 మార్కులు కెమిస్ట్రీ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మ్యాథమెటిక్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉండదు. కాబట్టి మ్యాథమెటిక్స్లో మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అన్నిటికీ టాపిక్స్ను సమూర్ణంగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ ఎలా చేయాలి? మరి బోర్డు పరీక్షలు కూడా ఉన్నాయి కదా. మరి ఫిబ్రవరి 23ని ఆంధ్రప్రదేశ్లో, 25 నుంచి తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్ జరుగుతాయి. అదేవిధంగా ఈఏపీ సెట్ సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రస్తుతం తమ ప్రిపరేషన్ పూర్తిగా ఇంటర్మీడియట్ పరీక్షలకు కేటాయించాలని నిపుణుల సూచన. వాస్తవానికి ఈఏపీ సెట్ను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఎప్పటికే తమ ప్రిపరేషన్ పూర్తి చేసుకుని ఉంటారు. ఈఏపీ సెట్ ప్రిపరేషన్ కాబట్టి ఇప్పుడు ఈఏపీ సెట్ గురించి ఆందోళన చెందకుండా బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు పొందేలా ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పుడు బోర్డు ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పుడు ఈఏపీ సెట్ ఆల్రెడీ మరి కార్పొరేట్ కాలేజీల్లో ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది. మరి బోర్డు పరీక్షలే చేయాలి ఇప్పుడు. మరి ఇంటర్ పరీక్షల తర్వాత బోర్డు పరీక్షలు పూర్తయ్యాక ఈఏపీ సెట్ కోసం పూర్తి సమయం కేటాయించి ఇప్పటికే
ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు బోర్డు పరీక్షల అనంతరం రివిజన్ ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రిపరేషన్ సమయంలో తాము రాసుకున్న స్వంత నోట్స్ షార్ట్కట్ను అనుసరిస్తూ రివిజన్ సమయము ఆదా అవుతుంది. మరి ఈఐపీ సెట్ సిలబస్లో పేర్కొన్న అన్ని అంశాలను పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద కాన్సెప్ట్స్ కీలకం, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీము అభ్యర్థులు కాన్సెప్ట్ ఆధారంగా ప్రిపరేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి. గత 2-3 ప్రశ్నపత్రాలను గమనిస్తే అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థుల అప్లికేషన్ అప్రోచ్ను పరిశీలించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు ప్రారంభం నుంచి కాన్సెప్ట్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ఫలితంగా ప్రశ్న ఎలా తిప్పి అడిగినా మనము ఆన్సర్ చేసేటట్టు ఉంటుందని. మెయిన్ ఇంకేంటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అమ్మ. టైం 3 గంటలు ఉంటుంది. నేను 4 గంటలు ఎగ్జామినేషన్ రాస్తాను సార్, నేను భలే ప్రిపేర్ అయ్యంటే కుదరదు. ఇక్కడ టైం మేనేజ్మెంట్ 3 గంటలు. మనకి 160 బిట్లు ఉంటాయి కదా, 160 బిట్టుల్లో మీకు ఒక్కొక్క బిట్కి 1 నిమిషం కంటే ఎక్కువ రాదు. 1.1 మినిట్ వస్తుంది. చూసుకోండి. ఈఐపీ సెట్ అభ్యర్థులు అలవరుచుకోవాల్సిన మరో అంశం సమయాపాలన. ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత ప్రతిరోజు ప్రతి సబ్జెక్టును 3 గంటల చొప్పున కేటాయించుకునే విధంగా టైం ప్లాన్ రూపొందింది. ఇలా ఒక్కో సబ్జెక్ట్ నిర్ణయించుకున్న 3 గంటల వ్యవధిలో మొదటి 15 నిమిషాలు అంత ముందు రోజు చదివిన అంశాలను మరోసారి రీక్యాప్ చేసుకోవాలా. నిన్నేం చదివాను, సపోజ్ ఇవాళ చదువుతున్నావు, నిన్నేం చదివాను ఒక్కసారి రీక్యాప్ చేసుకోవాలి స్టూడెంట్స్. ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం వల్ల పరీక్షకు వారం రోజుల ముందు క్విక్ రివిజన్కి ఆస్కారము ఉంటుంది. ఇది స్టూడెంట్స్. తర్వాత మోడల్ టెస్ట్లు ఎక్కువ రావాలి. మోడల్ టెస్టులు, పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత మోడల్ టెస్టులు, మాక్ టెస్టులకు హాజరవ్వాలి. వీటి ఫలితాలను తమ సామర్థ్య స్థాయి తెలుసుకుని ఇంకా పట్టు సాధించిన అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒకవేళ అంశాలు క్లిష్టంగా ఉండి పట్టు సాధించలేమని భావిస్తే వాటి బేసిక్స్పై అవగాహన తెచ్చుకోవాలి. మోడల్ టెస్ట్ రాస్తే మీకు ఒక ఇది ఉంటుంది. మరి ఇప్పుడు జేఈ కూడా ఉందమ్మా. జేఈతో అనుసంధానం. ఇప్పుడు జేఈ ఎగ్జామ్ మనకి January 21 నుంచి 28 వరకు జరుగుతుంది. దీంతో అనుసంధానం ఎట్లాగా ఉండాలి. ఈఐపీ సెట్కి హాజరయ్యే అభ్యర్థులు అధిక శాతం మంది జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ కూడా సన్నద్ధమవుతారు. ఇలాంటి అభ్యర్థులు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ పరీక్షలతో ఈఐపీ సెట్ ప్రిపరేషన్ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. తద్వారా ఒకే సమయంలో 3 పరీక్షలకు సన్నద్ధమవుతుంది. జేఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు April 2 నుంచి 9 వరకు జరగనున్న ఈ సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు జేఈ మెయిన్ కోసం గట్టిగా కృషి చేస్తే ఈఐపీ సెట్లో బెస్ట్ ర్యాంకు సాధించేందుకు మీకు అవకాశం ఉంటుంది. అంటే మీరు 2 మేనేజ్ చేసుకోవాలమ్మా. అది స్టూడెంట్స్ 100 మార్కులకు పైగా సాధించాలి. ఈఐపీ సెట్ అభ్యర్థులు 100 మార్కులకు పైగా మార్కులు కృషి చేయాలి. రాష్ట్రంలో మంచి కాలేజీలో, టాప్ కాలేజీల్లో రావాలంటే 160కి 100 మార్కులు రావాలమ్మా ఖచ్చితంగా. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల సీట్ల సంఖ్య పరిగణలోకి తీసుకుని 70 మార్కులు సాధించిన సీటు దక్కే అవకాశం. కానీ బెస్ట్ కాలేజీలో సీటు సొంతం చేసుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను చెప్పకముందు ఆల్రెడీ ఇక్కడ మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఏదనుకున్నాం ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కూడా మంచి కాలేజీలో, బెస్ట్ కాలేజీలో సీటు సొంతం చేసుకోవాలంటే 100కు పైగా మార్కులు సాధించేలా కృషి చేయాలి. 100, 100, 110 వస్తే మీకు సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, జేఎన్టీయు, ఓయూ కాలేజీలు ఇలాంటి మంచి కాలేజీలు తెలంగాణలో. అదే ఆంధ్రాలో అయితే ఏయూలో వస్తుంది మంచిగా సీట్లు. తర్వాత గాయత్రి విద్యా పరిషత్తు, తర్వాత జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపూరు, తర్వాత ఆర్వీఆర్ చేసి మంచి కాలేజీ. తర్వాత మనకి భీమవరంలో కాలేజీలు ఉన్నాయి కదా, బీవీ రాజు, తెలంగాణలో బీవీ రాజు, అక్కడ భీమవరం కాలేజీలు. వాటిల్లో కూడా మంచి టాప్ కాలేజీల్లో రావాలమ్మ. ఎక్కడ పడితే అక్కడ చేరితే దానివల్ల మీకు ప్రయోజనం లేదు, శూన్యం. మరి టాప్ 10 కాలేజీల్లో ప్రవేశం పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు 140 మార్కులు పైగా సాధించాల్సి ఉంటుంది. ఈఐపీ సెట్ అభ్యర్థులు ఈ గణాంకాలను దృష్టిలో పెట్టి ప్రిపరేషన్ సమయంలో అన్ని అంశాలపై ఫస్ట్ సాధించాలి. అప్పుడే పరీక్షల్లో వీలైన ఎక్కువ ప్రశ్నలకు సమాధానము ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. మరి సబ్జెక్టు వారీగా ముఖ్యమైన అంశాలు ఈ విధంగా. సబ్జెక్టు వారీగా ముఖ్యమైన మ్యాథమెటిక్స్, కోఆర్డినేటర్ జామెట్రీ, క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్పై పట్టుసాగింది. దీంతో 3D జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, తర్వాత కాంప్లెక్స్ నంబర్స్, పారాబోలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్మిటేషన్, కాంబినేషన్స్, బైనామల్ థియరం పై పూర్తిగా పట్టు సాధించాలి. ఇక ఫిజిక్స్కి వచ్చేస్తే మనకి ఎలక్ట్రోడైనమిక్స్, హీట్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్ అండ్ వేవ్స్,
అదేవిధంగా సెంటర్ మాస్, మొమెంటమ్ ఆఫ్ కొలిజను, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషను, స్ట్రింగ్ వేవ్స్ లోతైన అవగాహన ఏర్పరచుకుని మంచి మార్కులు సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమికల్ బాండింగు, ఆల్కలైడ్, ఇక అండ్ ఈథరు. మరి అదేవిధంగా చూసినట్టయితే కాంపౌండ్ స్ట్రక్చర్స్ అంట. ఇక్కడ కాంపౌండ్ స్ట్రక్చర్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోకెమిస్ట్రీ అంశాలపై వీటితో పాటు మోల్ కాన్సెప్ట్, ఆల్కహాల్, ఫెనాల్స్, ఈథరు, ఆటమిక్ స్ట్రక్చర్, గ్యాసియన్, కీటోన్స్, జనరల్, ఎస్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోవాలి. ఈ అంశాల వారీగా సాధన చేయాలి. అభ్యర్థుల ప్రిపరేషన్ సమయంలో అంచెల వారీగా సమాధానం వచ్చేలా మీరు స్టేట్మెంట్ ఆధార ప్రశ్నలకు ఇంటిగ్రేటెడ్ వాల్యూ ఆధారంగా సమాధానం గుర్తించే ఇది రావాలి. ప్రిపరేషన్లో ముఖ్య అంశాలు. ప్రిపరేషన్లో ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుకి కొంత సమయం తక్కువ కాకుండా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మాక్ టెస్టులు కావాలా. పీవైక్యూలు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూలు, మాక్ టెస్టులు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాధన చేస్తే మంచిది. అత్యధిక వెయిటేజీ ఉన్న వాటి మీద దృష్టి పెట్టాలి. ఎక్కువగా సపోజ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనూ ఎక్కువగా మార్క్స్ వస్తాయి చాప్టర్స్. ఆ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ మార్క్స్, దానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్, ఈఏపీ సెట్ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక ఈఏపీ సెట్ ముఖ్యమైన తేదీలు మనకు ఆల్రెడీ చెప్పాం కదా. స్ట్రీమింగ్ మే 12 నుంచి 18 వరకు. తెలంగాణలో ఈఏపీ సెట్ స్ట్రీమ్ కూడా ఉంటుంది. తెలంగాణలో డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ప్రతిరోజు ఏంటంటే 2 సెషన్లో మీకు ఉంటాయి. ఇంటర్మీడియట్, ఎంపీసీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్ పోటీ పడి ద్వితీయ సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చిలో ఇంకా నోటిఫికేషన్ రాలేదమ్మా. మనకి నోటిఫికేషన్ త్వరలో వెలువడే ఒక జస్ట్ డేట్స్ మాత్రము రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్స్ కూడా మరి మన ఛానల్ని ఎలాంటి ఎఫ్సెట్కి సంబంధించిన, జేఈకి సంబంధించి, గేట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్ని వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి స్టూడెంటు ఈ కథనం ఏంటంటే మీరు ఎంసెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్లో ఏ సబ్జెక్టులోకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, మొత్తం ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అమ్మా. లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. థ్యాంక్ యూ. బాయ్.